తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపినట్టు పల్లె తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ ప్రదర్శించిన రాజకీయ పరిపక్వత, పాలనా దక్షత ఆయనకు పార్టీలో తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. కామన్ మ్యాన్ సెంట్రిక్ గా సరికొత్త ప్లాన్ అమలు చేస్తుండడం రేవంత్ పై ప్రజల్లో సానుకూలతకు కారణమైంది. దీంతో రేవంత్ దూకుడికి తట్టుకోలేక కారు కమలం నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా తమదే అని, ఢిల్లీలో అధికారంలో ఉండి రాష్ట్ర స్థాయిలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2-3 ఎమ్మెల్సీలు ఉన్నా పంచాయతీ పోర్లో మాత్రం సత్తా చాటడంలో కమలం లెక్కలు తారుమారయ్యాయట. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఒకటి అనుకుంటే రిజల్ట్ మరోలా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మెజార్టీ గ్రామ పంచాయతీలో బీజేపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు అసలు బరిలోనే లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందట. ఇక కొన్ని చోట్లయితే పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పోటీలో ఉన్నా ఇతరుల కంటే తక్కువ ఓట్లు రావడం కూడా చర్చకు దారితీస్తోంది. మరి కొన్ని చోట్ల బీజేపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, హిందుత్వవాదుల ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లోపంతోనే సర్పంచ్ పదవులను గెలుచుకోలేకపోయామని క్యాడర్ మదన పడుతోందట. పల్లెల్లో పార్టీ బలపడేందుకు ఉపయోగపడే వార్డు మెంబర్, సర్పంచ్ ఎన్నికలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట. వాస్తవానికైతే సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్లు స్పష్టమవుతోంది. అయితే సర్పంచ్ ఎన్నికలను బీఆర్ఎస్ లైట్ తీసుకుంటున్నప్పటికీ సెకండ్ ప్లేస్ లో ఫలితం రావడంతో గులాబీ లీడర్లు కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తావేనని ప్రజలు తీర్పిచ్చారని కూడా బీఆర్ఎస్ లీడర్లు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఎటొచ్చి బీజేపీ పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నట్లుంది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మళ్లీ గెలవడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది. అప్పుడు అధికార కాంగ్రెస్ ఎలాగూ సీరియస్ గా తీసుకుంటుంది. సో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఇక గ్రేటర్ లో బీఆర్ఎస్ కు ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉంది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఆ పార్టీ నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటంతో కారు పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ధీమాగా ఉందట. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అతిపెద్ద సవాల్గా మారాయన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని ప్రూవ్ చేయాలంటే సెకండ్ ప్లేస్ లో అయినా నిలవకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమన్న భావనలో ఉన్నారట కమలనాథులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.